స్థల వివాదం కారణంగా ఏకంగా సమ్మక్క సారలమ్మ ఆలయం మూసివేసే పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదం నేపథ్యంలోనే సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని 2 రోజులు మూసివేస్తున్నట్లు మేడారం ఆలయ పూజారులు ప్రకటించారు. మే 29, 30 తేదీల్లో సమ్మక్క సారలమ్మ ఆలయాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు కారణం ప్రభుత్వమేనని చెబుతున్నారు పూజారులు. వరంగల్ పాత సెంట్రల్ జైలు ఎదుట ఉన్న 1000 గజాల స్థలాన్ని గతంలో ప్రభుత్వం తమకు కేటాయించిందని, ఇప్పుడు ఆ స్థలాన్ని భద్రకాళి ఆలయానికి కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మేడారం పూజారులు ఆరోపించారు. ఆ స్థలాన్ని తమకు అప్పగించాలని మేడారం పూజారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మే 29, 30 తేదీల్లో ఆలయాన్ని మూసివేసి ధర్నాకు పిలుపునిచ్చారు.